అందరికీ నమస్కారం అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడైతే మంచి హ్యాపెనింగ్ కాస్మెటిక్ సర్జరీ అని చెప్పొచ్చు. అయితే ఒక చోట నుండి ఇంకో చోటకి వేరే ప్లేస్కి వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా అనేది చాలా మందికి ఉన్న ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఊర్లోనూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ ఉన్నాయి, ప్రతి కంట్రీలోనూ ఉన్నాయి. అయితే క్వాలిటీ కోసం అని చెప్పేసి చాలామంది పేషెంట్లు యూఎస్ నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి మన దగ్గరకు వస్తుంటారు. అదేవిధంగా ఇండియాలో డిఫరెంట్ సిటీస్ నుంచి, హైదరాబాద్ నుంచి, నార్త్ ఇండియా నుంచి చాలామంది వస్తుంటారు. అయితే కొద్దిమందికి ఉన్న డౌట్ ఏంటంటే, నేను దూరం ట్రావెల్ చేయొచ్చా అని అడుగుతుంటారు. దూరం ట్రావెల్ చేయొచ్చా అన్నప్పుడు, సో ఒక ప్లేస్ నుంచి ఇంకో సిటీకి నేను ట్రాన్స్ప్లాంట్ కోసం ట్రావెల్ చేయొచ్చా అనేది వాళ్ళ ప్రశ్న. సో దాన్ని ఉద్దేశించి నేను ఒక వీడియో చేయాలనుకున్నాను. ట్రావెల్ చేయాల్సి వస్తే మనం ట్రాన్స్ప్లాంట్ కోసం ట్రావెల్ చేయొచ్చా, లేదా ఒకవేళ ట్రావెల్ చేయాలంటే ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, ఎటువంటి కమ్యూనికేషన్ క్లినిక్తో మనం పెట్టుకోవాలనే దాని నుంచి నేను డిస్కస్ చేయదలుచుకున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అసలు ట్రాన్స్ప్లాంట్ కోసము వేరే ప్లేస్కి ట్రావెల్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, క్వాలిటీ అని చెప్పొచ్చు, రెండవది కాస్ట్ అని కూడా చెప్పొచ్చు. బేసిక్గా ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి 30 to 50 lakhs అవుతుంది కాబట్టి చాలామంది టర్కీకి వెళ్తారు, 6-7 lakhsలో అయిపోతుందని. అయితే అక్కడ పరిస్థితి మనకు తెలియదు, కానీ అది ఇండియాలో మనం కంపేర్ చేస్తే ఇంకా తక్కువ కాస్ట్లో ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది కాబట్టి చాలామంది అబ్రాడ్లో ఉన్న ఇండియన్స్ ఇండియాకి వచ్చి చేసుకుంటారు. ఇంకొంతమంది ఇండియాలో ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళేసి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. ఇక్కడ క్వాలిటీ ముఖ్యంగా భావించి క్వాలిటీ కోసం ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అదేవిధంగా వాళ్ళకి ట్రావెల్లోనే ఈ ట్రాన్స్ప్లాంట్ కూడా అయిపోతే బెటర్ అనే ఉద్దేశంలో ఇంకొంతమంది ట్రావెల్ చేస్తారు. ఏదేమైనా ట్రావెల్ చేయొచ్చా లేదా అన్నప్పుడు, మీకు సర్జన్ క్లినిక్ మీకు దొరికితే డెఫినెట్గా మీరు ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే ఇది డే కేర్ ప్రొసీజరు. ఇదే మనం అడ్మిట్ అయ్యి ఒక 2-3 రోజులు హాస్పిటల్లో ఐసీలో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి, డే కేర్ ప్రొసీజర్ కాబట్టి మీరు హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. అయితే ఏం ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలంటే, మీరు సపోజ్ సర్జరీ ఒకరోజు మీరు ఫిక్స్ చేసుకుంటే, ఒకరోజు ముందుగానే మీరు బెంగళూరు రీచ్ అయ్యేటట్టుగా ఉండాలి. ఒకరోజు ముందు బెంగళూరు రీచ్ అయ్యి మంచి స్లీప్, మంచి నిద్ర వచ్చిన తర్వాత, మంచి పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సర్జరీకి వెళ్తే చాలా స్మూత్గా మీ సర్జరీ అవుతుంది. ఆ నెక్స్ట్ డే మనము బ్యాండేజ్ రిమూవల్ చేసేసి మీకు పంపించేస్తాము. బ్యాండేజ్ రిమూవల్ 20 to 30 minutes మాత్రమే ఉంటుంది. బ్యాండేజ్ రిమూవల్ అయిన రోజే మీరు అన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అదే రోజు ఈవినింగ్ మీరు వెళ్ళిపోవచ్చు. బస్సులో పోవచ్చు, ట్రైన్లో పోవచ్చు, ఫ్లైట్లో పోవచ్చు, కార్లో పోవచ్చు. బైక్లో మాత్రం వెళ్ళొద్దు. బైక్లో వెళ్ళొద్దండి, బైక్లో వెనకాల కూడా కూర్చోవద్దండి. అదేవిధంగా కార్ కూడా మీరు డ్రైవ్ చేయొద్దండి. ఈ 3 తప్ప మీరు ఏమైనా చేయొచ్చు. సో ఇదనమాట. ఇంకొంతమందికి ఏంటంటే 13th day వాష్ ఉంటుంది. 13th day వాష్ అనేది మేము మీకు ఇన్స్ట్రక్షన్స్, ఒక వీడియో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, మీరే చేసుకోవచ్చు. చాలామంది అబ్రాడ్ వెళ్ళే పేషెంట్స్ 13 days వరకు వెయిట్ చేయలేరు కాబట్టి అవసరం లేదు, అదే మ్యాండేటరీ కాదు. ఎవరో లోకల్ బెంగళూరులో ఉన్న వాళ్ళు తప్పితే మిగతా ఎవరు 13 day వాష్కి రారు. కాబట్టి 13th day మన టీమే మీకు ఫోన్ చేసి వీడియో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎట్లా వాష్ చేసుకోవాలి. ఈజీ, అది మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సెకండ్ డే మాత్రం ఇక్కడ మనం వాష్ చేసి బ్యాండేజ్ రిమూవల్ చేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి పంపిస్తాం. కాబట్టి మీరు హ్యాపీగా ట్రావెల్ అవ్వచ్చు అండి, దాని గురించి వరీ అవ్వాల్సింది ఏం లేదు. ఇది. రెండవది, మీరు ట్రావెల్ అవ్వాలనుకున్నప్పుడు క్లినిక్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకొని బ్లడ్ టెస్ట్, మెడికల్ రికార్డ్స్ ఏంటి, బ్లడ్ టెస్ట్, ఈసీజీ ఇలాంటివి మీరు ముందే చేసుకొని డాక్టర్ గారితో క్లియరెన్స్ తీసుకున్న తర్వాత మీరు సర్జరీకి డైరెక్ట్గా వస్తే బెటరు. అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి బ్లడ్ టెస్ట్ చేసి మీకు టైం సరిపోదు కాబట్టి ముందుగానే అవన్నీ సెట్ చేసుకొని ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత 1 day ముందుగా వచ్చి చేసుకుంటే మీకు చాలా బెటర్. ఇంకొంచెం కంఫర్ట్గా ఉండాలంటే నెక్ పిల్లో మీకు ఒక 10 days వరకు అవసరం వస్తుంది. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఒక నెక్ పిల్లో మనం ఫ్లైట్లో పెట్టుకుంటాం కదా, అలాంటిది ఒక నెక్ పిల్లో తీసుకోవచ్చు. అట్లనే క్లాత్ కట్టుకోవడానికి, ఎవరికి ట్రాన్స్ప్లాంట్ అయింది తెలియకుండా ఒక క్లాత్ కట్టుకోవడానికి స్కార్ఫ్ అంటాము. 60 centimeters by 60 centimeters సైజు మీకు కరెక్ట్గా సరిపోతుంది. సో చిన్నగా కట్టుకోలేము. 60 centimeters మీరు మెజర్మెంట్స్ తీసుకుని 60 centimeter విడ్త్, 60 centimeter లెంత్ ఉండేది సరిపోతుంది. అయితే కొత్త స్కార్ఫ్ ఎప్పుడు వాడొద్దు. మీరు స్కార్ఫ్ కొనుక్కోవాలి, ఏదైనా ఇష్టమైన కలర్ కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఏదైనా స్టైల్గా మాకు ఒక కలర్ ఏదైనా ఇష్టం తీసుకొని దాన్ని వాష్ చేసుకొని వాడండి. అట్లా డైరెక్ట్ కట్టుకోవద్దు. వాష్ చేయకుండా స్కార్ఫ్ వాడద్దు. మనమైతే క్లినిక్లో ఒక స్కార్ఫ్ మీకు ఇస్తాము సర్జరీ అయిన తర్వాత, కానీ కొద్దిమందికి వాల్ కలర్ ఆఫ్ చాయిస్ ఇష్టం ఉంటుంది. అలాంటప్పుడు మీరు తెచ్చుకోండి,
సైజ్ చెప్పాను కదా 60x60 వాస్ట్ వన్. ఇది రెండు మీరు పిల్లో తెచ్చుకుంటే ఇంకా కొంచెం కంఫర్ట్గా స్మూత్గా మీకు సర్జరీ అయిపోతుంది అనమాట. ఇంకా కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఆదిలాబాద్ నుంచో హైదరాబాద్ నుంచో మీరట్ నుంచో వస్తాయి. యాక్చువల్గా యూఎస్ నుంచి యూకే నుంచి వచ్చే పేషెంట్లు వాళ్ళు ఏం అడగరు, కానీ కొంచెం మన లోకల్ వాళ్ళు అడుగుతారు, సార్ ఎవరైనా అటెండెంట్ కావాలా, అసిస్టెంట్ కావాలా, ఎవరైనా తెచ్చుకోవాలా వెనకంటి. ఇంకొంతమంది బెటాలియన్తో పాటే వస్తారు. అదంతా ఏం అవసరం లేదు, మీరు ఒక్కరే రావచ్చు. మీతో పాటు ఎవరైనా రాగలిగితే తెచ్చుకోండి, లేకుండా అవసరం లేదు. సో ఎందుకంటే అట్లాంటి హెల్ప్ ఏం అవసరం ఉండదు మీకు. సో అటెండెంట్ లేకుండా, అసిస్టెంట్ ఎవరు లేకుండా మీ సొంతంగానే మీరు మేనేజ్ చేసుకోవచ్చు. సో అదనమాట. మనము ట్రాన్స్ప్లాంట్ కోసం వేరే ప్లేస్కి, డిస్టెన్స్ ప్లేస్కి ట్రావెల్ ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ కొద్దిమందికే తెలుస్తుంది. ఎందుకంటే క్వాలిటీ అని చెప్పచ్చు. చాలామంది మనం కన్సల్టేషన్ డీటెయిల్స్లోనే ఈ క్లినిక్, ఈ సర్జన్ మనకు వర్తా కాదా అన్న విషయం మనకు తెలిసిపోతుంది. అంటే మనకు సర్జరీ ఎవరు చేస్తారనే క్లారిటీ మనకు అక్కడే వచ్చేస్తుంది. అలాగే వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళ సర్జరీ అయిన తర్వాత పోస్ట్ మేనేజ్మెంట్ కేర్ ఎలా ఉంటుంది అనేది రిజల్ట్స్, ఇవన్నీ మనకు డెఫినెట్గా ఒక ఐడియా ఇస్తాయి. ట్రావెల్ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ తెప్పిస్తాయి మనకి. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్లో మిగతా సర్జరీలో కాకుండా డోనర్ మీదే కాబట్టి డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా కూడా డోనర్ మనం కొనుక్కోలేము. ఒకసారి డోనర్ పాడైంది అనుకోండి, మనకు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి కేసులు నేను చాలా చూశాను. అందువలన బెస్ట్ క్లినిక్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలుసు, అయినా కూడా కొంతమంది ఏంటంటే డిస్టెన్స్ కదా, అక్కడ ఏం వెళ్తాంలే అని ఒక చిన్న భయంతో ఆగిపోతారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ని తెచ్చుకుంటారు, ఇంకొంతమంది పేరెంట్స్ ఎవరు తెచ్చుకుంటారు సపోర్ట్ కోసం, జస్ట్ హెల్ప్. అయితే ట్రావెల్ ధైర్యంగా చేయొచ్చు మీరు. మీకు మంచి సర్జన్, మంచి క్లినిక్ దొరికితే కళ్ళు మూసుకొని ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే మంచి క్లినిక్ వాళ్ళు ముందుగానే మీ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి మీకు అవుతుందా కాదా ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మీకు టెన్షన్ ఉండదు. ఎవరైతే సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరో అప్పుడు మీకు వెళ్ళాలా వద్దా అని ఒక డౌట్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మీరు ముందుగానే తీసుకోగలిగితే ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్కి మనం ఫోటోలు చూస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కొద్దిమందికి మల్టిపుల్ సెషన్స్ ఉన్న వాళ్ళకైతే మనం కన్సల్టేషన్లో చూసి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ట్రాన్స్పరెంట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్లినిక్స్కి ధైర్యంగా మీరు వెళ్ళి చేయించుకోవచ్చు. ఎందుకంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అబ్రాడ్, ఇప్పుడు యూరోప్లో అనుకోండి 30 to 50 lakhs అవుతుంది ఒక ట్రాన్స్ప్లాంట్కి. సో వెరీ ఎక్స్పెన్సివ్. అమెరికాలో కూడా అంతే 35 lakhs పైన అవుతుంది మంచి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే. అందువలన చాలామంది టర్కీకి వెళ్తున్నారు. టర్కీలో 6-7 lakhsలో అయిపోతుంది. అక్కడైతే ట్రాన్స్ప్లాంట్ టెక్నీషియన్లు చేసేస్తారు. చాలామంది తెలియకెళ్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే మన ఇండియాలో ఉన్న మన ఓన్ సిటీలు, డిఫరెంట్ సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, దూరం అనిపిస్తుంది. అమెరికాలో ఉండే వాళ్ళు ఇండియాకి రావడం దూరం అనిపించడంలా. మన వాళ్ళు లోకల్కి దూరమా, హైదరాబాద్ నుంచి రావాలా, చెన్నై నుంచి రావాలనుకుంటారు. బట్ చాలా మంది వస్తారు, చెప్తున్నా. కొద్దిమందికి ఆ డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళ గురించి చెప్తున్నా. కాబట్టి మీకు వర్త్ క్లినిక్ అనిపిస్తే ఇది డే కేర్ ప్రొసీజర్. ఈ ఎఫ్యూటీ లాగా మనం కట్ చేసి ముందులాగా సూచర్ చేసి ఆ టెక్నిక్ కూడా ఇప్పుడు లేదు. కాబట్టి చాలామంది ఎఫ్యూఈనే చేస్తాం. మనం 99% ఎఫ్యూఈ చేస్తాం. కాబట్టి మీరు హ్యాపీగా ఆ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా పెద్దగా మేనేజబుల్ ఉంటుంది కానీ ఎక్కువ అయితే ఉండదు. కాబట్టి హ్యాపీగా ట్రావెల్ చేసి మంచి క్లినిక్ కోసం మీరు వర్త్ ట్రావెలింగ్ చేసుకొని మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. సో కాబట్టి ట్రావెల్ గురించి పెద్ద మీరు భయపడాల్సిన పర్లేదు. థ్యాంక్ యూ.